ఆ నేమ్తో ఇక్కడ ఎవరు లేరండి. సరేనండి. అదిగో రాహుల్ కూడా వస్తున్నాడు. ఏంటక్క? ఏం లేదు రాహుల్, పెద్దమ్మ అభి గురించి అడుగుతుంటే బయటికి వెళ్ళింది అని చెప్తున్నాను. నేనే తనని ఇంపార్టెంట్ వర్క్ మీద పంపించాను. తను ఇంకా రాలేదా? ఈ ఫైల్ ఎక్కడుందేంటి? అభిని ఈ ఫైల్ సబ్మిట్ చేసి రమ్మని నేను పంపించాను కదా. మై గాడ్, ఎంత పని చేసింది! ఏమైంది రాహుల్? ఇవాళ ఈ ఫైల్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ మామ్. నాకు వేరే వర్క్ ఉండడం వల్ల అభికి ఇచ్చి పంపాను. తనకి క్లియర్గా చెప్పాను కూడా. అయినా ఇలా చేసిందంటే ఎంత నిర్లక్ష్యం తనకి. రాహుల్, నువ్వు టెన్షన్ పడకరా. అసలు ఏమైందో తెలుసుకుందాం. అభికి ఫోన్ చేయి. టెన్షన్ పడకుండా ఎలా ఉండాలి నాన్న? కాంట్రాక్ట్ చేయి జారిపోయింది. నా కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. అయినా అంత ఇంపార్టెంట్ ఫైల్ ని నువ్వు అభికి ఇవ్వడం ఏంటి రాహుల్? తనకేం తెలుసని? చూడు, ఇప్పుడు కాంట్రాక్ట్ మిస్ అయిపోయింది. రాహుల్ బాబు ఏ హాస్పిటల్లో ఉన్నారో, అసలు తనకు ఏమైందో అర్థం కావడం లేదు. వెంటనే అత్తయ్య వాళ్ళతోనైనా చెప్పాలి. రాహుల్ బాబు, మీరు క్షేమంగానే ఉన్నారా? మీకేం కాలేదు కదా? రాహుల్, రాహుల్, ఏమిట్రా నువ్వు చేసిన పని? అభి మీద చేయి చేసుకుంటావా? ఏంటి ఆవేశం రాహుల్? బిహేవ్ యువర్ సెల్ఫ్. నాన్న, మీరు నా కోపం చూస్తున్నారు కానీ నా బాధను చూడట్లేదు. నేనెంతో కష్టపడి కాంట్రాక్ట్ కోసం రెడీ చేసిన ప్రాజెక్ట్ వర్క్ ఫైల్ ఇది. తన మీద నమ్మకంతో తనకు అప్పగించి వెళ్ళాను. ఈ ఫైల్ని వదిలేసి నా ప్రాజెక్ట్ని నాశనం చేసేసింది. అది కాదు రాహుల్ బాబు, నేను చెప్పేది వినండి. షట్ అప్ అభి. ఇన్ని రోజులు నువ్వెన్ని తప్పులు చేసినా చూసి చూడనట్లు వదిలేశాను. ఇప్పుడు నా కష్టానికి నువ్వు నష్టం కలిగేలా చేశావు. ఇది నా కెరీర్లోనే ఎంత పెద్ద బ్లాక్ మార్కో నీకు తెలుసా? దీనివల్ల మార్కెట్లో నాకు ఎంత బ్యాడ్ నేమ్, నా కంపెనీకి ఎంత డౌన్ఫాలో తెలుసా నీకు? ఒక బాధ్యత అప్పగిస్తే దాన్ని సక్రమంగా నిర్వర్తించాలనే జ్ఞానం కూడా లేదా? ఇది నిర్లక్ష్యం కాదు. నేనేం చేసినా నన్నెవరూ ఏమీ అనలేరనే తల పొగరు. ఐ హేట్ యు. ఐ హేట్ యు.
చూడండి, టెండర్ ఆఫీస్ నుండే కాల్. ఫైల్ సబ్మిట్ చేయనందుకే అయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ముందు ఆ ఫోన్ తీసి మాట్లాడు రాహుల్. హలో. హలో మిస్టర్ రాహుల్. ఎస్ స్పీకింగ్. యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాహుల్. మీ ప్రాజెక్ట్ ఫైల్ అంతా వెరిఫికేషన్ చేశాను. ఇట్స్ పర్ఫెక్ట్. మా బోర్డు మెంబర్స్ అంతా కలిసి మీ కంపెనీతో టైఅప్ అవడానికి కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఈజ్ ఇట్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రేపు మీరు ఒకసారి ఆఫీస్కు వస్తే రిమైనింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫిక్స్ చేసుకొని అగ్రిమెంట్ చేసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది రాహుల్? ఏమైంది? కాంట్రాక్ట్ మిస్ అయి ఉంటుంది. చూసావా అభి, నీ వల్ల ఎంత నష్టం జరిగిందో? లేదక్క, కాంట్రాక్ట్ ఓకే అయింది. కానీ అభి ఫైల్ పంపించలేదు కదా, ఎలా రాహుల్? అభి తన బాధ్యతని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయదు. తనేదో చేసే ఉంటుంది. చెప్పభి. రాహుల్ బాబు, నాకు ఆ ఫైల్ ఇచ్చినప్పుడే అది చాలా ఇంపార్టెంట్ ఫైల్, కాన్ఫిడెన్షియల్ అని చెప్పారు. అందుకే ఫైల్ తీసుకువెళ్ళక ముందే ఎందుకైనా మంచిది అని అన్ని కాపీస్ తీసి రాహుల్ బాబు ల్యాప్టాప్ నుంచి ఆఫీషియల్ టెండర్ గా ఆఫీస్ కి మెయిల్ పంపించాను. ఆ తర్వాత ఫైల్ తీసుకుని ఆఫీస్ కి స్టార్ట్ అవబోతుండగా రాహుల్ బాబు ఫోన్ నుండి కాల్ వచ్చింది. ఎవరో ఫోన్ చేసి రాహుల్ బాబుకి యాక్సిడెంట్ అయిందని అంబులెన్స్ లో తీసుకెళ్తున్నామని చెప్పి పెట్టేశారు. నాకు ఆ కంగారులో ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అక్కడికి వెళ్ళాను. ఏంటి, నాకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చిందా?